మరి ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్లో ఏమంటున్నాడు, టుడే స్పెషల్లో ఏమొచ్చింది, టుడే స్పెషల్ ప్రజలకు ఏం చెబుతుంది, ప్రజలను ఎట్లా మారమంటుంది, పాలకులు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి అనే దాని మీద టుడే స్పెషల్ని ఒకసారి చూద్దాం. గడప తట్టాల్సింది ప్రజాస్వామ్యమేనా? గడప దాటాల్సింది గడప తట్టాల్సింది ప్రజాస్వామ్యమే కదా. ఓటు హక్కు ఓ మహా హక్కు, దానికి అడ్డంకి ఎందుకు ఈ చిక్కు? బిఎల్ఓ వస్తారు అంటుంది నిబంధన, మరి మీరే రండి అంటుంది నిర్వహణ. మరి మాట ఒకటి చేత మరోటి, మధ్యలో నలిగేది సామాన్యుడి బతుకుబాటే. కూలి మానాలా, ఉద్యోగం వదలాలా, ఓటు కోసం కాదు ఫారం కోసం ఊరంతా తిరగాల. సేవ గడపకు చేరాలి, గడప సేవ కోసం చేరకూడదు. ప్రజలు అధికారిని వెతకడం కాదు, అధికారే ప్రజలను వెతకాలి. ఓటు వేయమంటే గడప ముందుకు వచ్చే అడుగులు, ఓటరు వివరాలంటే వెనక్కి వెళ్ళే అడుగులా? ఎన్నికల వేళ ప్రజలే దేవుళ్ళు, మిగతా వేళ భారమా? నిబంధన పుస్తకంలో ఉంటే ప్రయోజనం ఏమిటి? ప్రజల జీవితంలో లేకపోతే న్యాయం ఎక్కడిది? కాగితంపై ప్రజాస్వామ్యం కాదు, గడపపై కనిపించే పరిపాలనే నిజమైన ప్రజాస్వామ్యం. తలుపు తట్టాల్సిన చేయి వెనక్కి తగ్గితే ప్రజల గుండెల్లో నమ్మకం కూడా వెనక్కి తగ్గుతుంది. నిబంధన నిలిస్తేనే వ్యవస్థ నిలుస్తుంది, వ్యవస్థ నిలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు, స్వామ్యాన్ని ప్రజల గడపకు తీసుకురండి. ఓటరిని పరుగులు పెట్టించొద్దు, బిఎల్ఓ అడుగులను గడప దాకా నడిపించండి. గడప తట్టే బిఎల్ఓ గెలిచే ప్రజాస్వామ్యం, గడప మరిచిన వ్యవస్థ, గుండె మరిచిన విశ్వాసం. ఓటు హక్కు కోసం ప్రజలు నడవాల్సిన దేశం కాదు ఇది. ప్రజల హక్కు కోసం వ్యవస్థే నడిచే దేశం రావాలి, దేశం కావాలి మనకు అంటూ మరి ఎస్బిఎన్ చారి సంపాదకులు స్పెషల్ ఎడిషన్ చాలా అద్భుతంగా చెప్పారు. మనం చాలా సందర్భాలలో చెప్తా ఉన్నాం, ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి 5 ఏళ్లలో 60 సార్లు పోవచ్చు. మరి ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఈ పూట ఇప్పుడు రోజుకొక గ్రామం తిరిగి మరి ఆ బిఎల్ఓలన లేకుంటే ఇతరాతర సిబ్బందిని దగ్గర పెట్టుకొని వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్లకు సరి అయినటువంటి మార్గాన్ని తెలియజేసి ఫారాలు నింపించి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయొచ్చు. దాన్ని చెప్పే నాదుడు లేడు, చేసే విధానము లేదు. గాలి కొదిలేసి పరిపాలన చేస్తున్నటువంటి ఖచ్చితంగా చింతబరిగలను రెడీ చేసుకొని ఉండవలసిందిగా ప్రజానికాన్ని